నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట దళిత బంధు లబ్ధిదారులు ధర్నాకు దిగారు. దళిత బంధు ప్రొసీడింగ్స్ పొందిన వారికి యూనిట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి పాల్గొని బీఆర్ఎస్ పాలనలో 1050 మంది దళితులకు రెండో విడతలో భాగంగా దళిత బంధు ఇచ్చామని గుర్తు చేశారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపే దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని భూపాలరెడ్డి డిమాండ్ చేశారు. ఇస్తలేమో అని చూస్తే ఇస్తలే మీ అకౌంట్లోకి వెళ్ళి ఎట్లా తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీ బంధు ఇచ్చే వరకు పోరాడదాం, దళిత బంధు ఇచ్చే వరకు పోరాడదాం. వర్ధిల్లాలే దళితుల ఐక్యత, వర్ధిల్లాలే దళితుల బంధును వెంటనే గ్రౌండింగ్ చేయాలి. దళిత బంధును వెంటనే ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలకు మరి దళిత బంధు ఇవ్వాలి. 10 లక్షల లెక్క ముట్టిస్తే వాళ్ళు ఒక 10 సంవత్సరాల్లో మరి ఒక ఉన్నత స్థితికి వస్తానికి రావడం జరిగింది. అట్లా ఆగింది. కానీ 1056కు సంబంధించినటువంటి ఏదైతే 10 లక్షల రూపాయల స్కీమ్ ఏదైతే ఉందో, తర్వాత అంటలు తయారు చేసేది పెట్టుకున్నారు, టెంట్ హౌస్లు పెట్టుకున్నారు, షాపులు పెట్టుకున్నారు, కిరాణా షాపులు పెట్టుకున్నారు, రకరకాలుగా వాళ్ళు